అరుణ రాలేదమ్మా. అన్నం తినకుండా నన్ను సాధిస్తుందన్నమాట. సాధించని. లేదు తాతయ్య, అరుణ పూర్తిగా మనసు మార్చుకుంది. ఇక అతన్ని మర్చిపోతుంది. నిజంగానా? అవును తాతయ్య. అదిగో రామ్మా, రా. నా మీద కోపం చల్లారిందమ్మా. నాకు తెలుసమ్మా, నువ్వు మెల్లిగా ఆలోచిస్తావని, నిజానిజాలు తెలుసుకుంటావని, మనసు మార్చుకుంటావని నాకు తెలుసు. కూర్చోమ్మా, కూర్చో. ఇద్దరుంటే ఇద్దరు అదృష్టం ఇలా అయినందుకు నేను ఎంతగా కుమిలిపోతున్నానో మీకు తెలియదమ్మా. రాత్రింబవళ్ళు రక్తం కన్నీరుగా కారుస్తున్నా. అయినా నా కళ్ళు పోలేదమ్మా. ఎందుకో తెలుసా? మీరిద్దరికి నా కళ్ళు. మిమ్మల్ని మామూలుగా పెంచి పెద్ద చేయడం కాదమ్మా, ఎంత గొప్పింటి కోడలు చేయదలుచుకున్నాను. మీ పెళ్లి ఎంత ఘనంగా జరిపించాలనుకున్నాను మీకు తెలియదు. చేస్తాను, తప్పకుండా చేస్తాను. అమ్మా, మీరిద్దరు కూడా జరిగిందంతా ఒక పీడకలగా మర్చిపోండి. అన్నా, తినమ్మా. ఎప్పుడో చిన్నప్పుడు తినిపించాను తల్లి. తిను. డియర్ భాస్కర్, నువ్వెన్నాళ్ళు రాకపోవడానికి కారణం నాకు తెలుసు. మా అక్కయ్య తాతయ్య నిన్ను గురించి ఏవేవో చెప్పారు. అయినా నీ మీద నమ్మకం నాకు ఇంకా ఉంది. నాకు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు. నా నమ్మకం నిజం చేయదలుచుకుంటే రేపు అమావాస్య నాడు వచ్చి నన్ను తీసుకెళ్ళు. పెద్దవాళ్ళు కాదన్నప్పుడు దేవుడే మనకు పెళ్లి పెద్ద. నేను సిద్ధంగా ఉంటాను. అరుణ. ఎక్కడికి బయలుదేరావు? కాళ్ళు వెరకొట్టి మూలపడేస్తాను. వాడి శవం కల్లారా చూస్తాను. ఓషయ్య అంటే తాతయ్య కదా అనుకున్నాను. జాగ్రత్త, నువ్వేదో మనసు మార్చుకుని వాడిని మర్చిపోయావు అనుకున్నాను. ఇదే నువ్వు ఆడుతున్న నాటకం. లోపలికి. ఎందుకు వచ్చావు ఇక్కడికి? మీరా? ఎందుకు వచ్చావని అడుగుతున్నాను. మేము మనవరాలను అడగండి. నిన్ను ఈ ఛాయలకు రావద్దనిలే. అరుణ రమ్మన్నది. వస్తే నీ ప్రాణాలు తీస్తానన్నాను. రాకపోతే ప్రాణాలు వదిలేస్తానంది మీ అరుణ. వెళ్ళు, తక్షణం వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్ళను. వెళితే మీ అరుణతోనే వెళ్తాను. సార్, ఏమిటి? ఈ పని భాస్కర్ తప్ప ఇంకెవరూ చేయడానికి వీల్లేదు. అయితే భాస్కర్ మన నెత్తినే చేయి పెట్టాడనమాట.
మనల్ని తప్పించుకుని ఎక్కడికి వెళ్తాడు? వెళ్తే శవంగా వెళ్లాల్సిందే. ఒకసారి భాస్కర్ ఇంటికి వెళ్ళి చూస్తే? అవును, వెంటనే గోపిని పిలువు, బయలుదేరదాం. అరుణా అరుణా అబ్బా అరుణా 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 ఏమిటి? ఏమైంది? అరుణా 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 మోహన్ మోహన్ అరుణా అరుణా ఏమిటి? ఏం జరిగింది? ఏమమ్మా అరుణకి ఏమైంది? అరుణ అరుణ అయ్యో బుర్ర తప్పింది. అరుణ ఘోరం జరిగిపోయింది. ఏం జరిగింది? అదే నేను సినిమా నుంచి వస్తుంటే మోహన్ బాబా తోట ఇంట్లో బయట నిలబడున్నాను. లోపలికి వెళ్ళి చూసేసరికి ఒక ఆయన చచ్చిపడున్నాడు. మోహన్ బాబు చొక్కా అంత రక్తమయ్యాడు. ఏమడిగినా సరే సమాధానం చెప్పడం లేదు. అమ్మా ఏమిటా ఏమిటా మోహన్ ఏమైంది? ఒళ్ళంతా రక్తం ఏంటి? ఊరుకోమ్మా, ఈ విషయం బయటికి పొక్కిందంటే ఈ నేరం మన మీద పడుతుంది. అవునమ్మా, బయట తమ్ముడున్నాడు. వాడిని తీసుకుని ఇంట్లోకి వెళ్ళు. వెళ్ళమ్మా వెళ్ళమ్మా. బాబు గారు అట్లే పట్టండి. ఇది ఆమె రాసిన ఆఖరి ఉత్తరం. అయితే వాళ్ళిద్దరూ లేచిపోవడానికి ప్లాన్ వేసుకున్నారన్నమాట. అదంత సులభంగా జరగదు. ఇంతకు భాస్కర్ కి ఆ అమ్మాయికి పరిచయం ఎలా ఏర్పడింది? ఆ ఊరు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? వీళ్ళిద్దరూ ఎక్కడ కలుసుకున్నారు? నో నో నో, అవన్నీ మనకెందుకు గోపి? వాళ్ళు ఎలా పోతే మనకే. మనకు కావాల్సిందల్లా మన సొమ్ము. భాస్కర్ వల్ల మన గుట్టు బయటపడకుండా ఉండడు. భాస్కర్ ని సొమ్ముని తీసుకొచ్చి ఒప్పగించే బాధ్యత నాది. ఆ సంగతి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. ఓకే. తాతయ్య గారు ఉన్నారండి? ఉన్నారండి. మార్నింగ్ సార్. మార్నింగ్. ఎక్కడికి వెళ్ళావమ్మా? ఓహో, మామిడి పిందుల కోసం తోటలోకి వెళ్ళావా? వెధవ పిందులు మన యాదయ్య గారితో చెప్తే బజార్ నుంచి తెచ్చేవాడు కదమ్మా. సరే సరే, లోపల పెట్టు. పదండి కూర్చుందాం. ఏం లేదండి, మన ఊళ్ళో బ్రహ్మాండమైన హత్య జరిగింది. మన ఊళ్ళో కూడా హత్య చేసేపాటి మగాడున్నాడని ఎప్పటికి తేలింది. శవం నదిలో పడవలో దొరికిందట. హంతకుడి కోసం పోలీసులు శవాన్ని దర్యాప్తు చేస్తున్నారు సార్. శవాన్ని దర్యాప్తు చేయడం ఏంటండి? లేకపోతే మిమ్మల్ని చేస్తారటండి. వాట్? దర్యాప్తును హత్య చేస్తున్నారు సార్. హత్యను దర్యాప్తు చేస్తున్నారు సార్. దానికింత దర్యాప్తు ఏమిటండి? శవాన్ని పరీక్ష చేశాం. ఆ హత్యకు మీ ఇంటి ఎదుటున్న తోటకు ఏదో సంబంధం ఉందని మాకు కాస్త అనుమానంగా ఉంది. హత్య తోటదాకా పోయింది. తోటదాకా ఏమిటండి, ఆరా తీస్తే ఇంకెంత దూరం పోతుందో. ఒక విషయం చెప్పనా, ప్రతి హత్యకు ఏదో ఒక ఆడది మూల కారణంగా ఉంటుంది. వీరబ్రహ్మం ఏమన్నాడంటే అన్ని అనర్థాలకి ఆడదే కారణం అన్నాడు. బా, నువ్వు నోరు మూయవయ్యా. ఏమండి ఇన్స్పెక్టర్ గారు, మీరు ఈ హత్య విషయం మాట్లాడడానికే వచ్చారా? అబ్బాయి కాదండి, రేపు ఆదివారం మా పోలీస్ స్టేషన్ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఆ సభకు మీరు అధ్యక్షత వహించాలి. మీరు తప్పకుండా ఒప్పుకోవాలి సార్. సరే, అలాగే కానివ్వండి. వస్తాను.